హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఫీవరిష్గా ఉన్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. బట్ వీడియో ఎడిట్ అయితే చేసేసి రెడీ పెట్టాను, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో ఆల్రెడీ మ్యాటర్లోకి వెళ్ళిపోతే మీకు టైటిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది రథసప్తమి వ్లాగ్ అని. రథసప్తమికి ఇన్ని ఉంటాయి అని మీకైతే తెలుసా? నాకైతే తెలియదండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మా అత్తగారు వాళ్ళకి రథసప్తమికి నోములు స్టార్ట్ చేస్తారంట. అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ మాకు కుదరలేదు. మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే రథసప్తమి వచ్చేసింది. సో పాసిబుల్ కాలేదు తీర్చుకోవడానికి. అందుకే ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చిందని స్టార్ట్ చేసాము. ఇలా డిఫరెంట్ నోములు, మొత్తం ఒక 100+ నోములు అయితే ఉంటాయంట. ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక సామెత ఉందంట, మూగదైనా 3 నోములు తీర్చాలి అని. అంటే లైఫ్లో కనీసం 3 నోములు తీర్చాలంట. నాకు అనుకోకుండా 13 తీర్చారు. 13 అయితే రథసప్తమికి రెడీగా పెట్టేశారు. ఎలా అంటే పసుపు గౌరి, 13 కుంకుమ బరల గౌరి, 16 ఫలాల నోము, తౌడు నోము, చల్ల నోము, ఇలా చిత్రగుప్తుడికి కూడా నోము తీరుస్తారంట. నాకు ఇదే ఫస్ట్ టైం వినడం ఇవన్నీ. సో ఎగ్జైటెడ్గా అనిపించి మీతో షేర్ చేసుకుందాము. నాకు తెలియనట్టే మీకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు అని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో నోములు తీర్చుకోవడానికి కావాల్సిన దానికి ముందే ప్రిపేర్ చేసుకుని మేము అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇట్లా 13 కుంకుమ బరలు 13 ముత్తైదులకి ఇస్తారంట. కుంకుమ వేసి అట్లా రెడీగా పెట్టి ఉంచుకున్నాము. ఇంకా గుమ్మడికాయల నోము, ఇదేమో ఉప్పు నోము, పసుపు, అండ్ అది వచ్చేసరికి మనకి ఏదో చెప్పారండి, నాకు కూడా సరిగ్గా గుర్తుండట్లేదు ఫస్ట్ టైం వినడం వల్ల. తౌడు నోము, ఇట్లా చాలా రకాల నోములు ఉన్నాయి. 16 ఫలాల్లో 16 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి 16 కౌంట్తో అట్లా ఇవ్వాలి. బట్ సీజనల్ వైజ్ ఉంటాయి కాబట్టి నాకు ఇప్పుడు 8 దొరికాయి. 8 తీర్చుకున్నాను. మిగతాయి మనం ఎప్పుడైనా తీర్చుకోవచ్చు. స్టార్ట్ చేయడం మనం నోము రథసప్తమి అప్పుడు స్టార్ట్ చేస్తే తర్వాత ఎప్పుడైనా తీర్చుకోవచ్చు మనం. అవి ముందు డే మేము ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకున్నాము. ఇంకా రథసప్తమి రోజు మార్నింగే హెడ్ బాత్ అది చేసేసి ఇట్లా సూర్యుడికి ఆవు పిడకలతో పొయ్యి పెట్టి నైవేద్యం చేయాలి కదా, పరమాన్నం చెరుకుతోటి. దానికైతే ప్రిపేర్ చేసేస్తున్నాము. పంతులు గారు వచ్చి పూజ చేపిస్తారు. ఆ లోపైతే మనం నైవేద్యం ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే అప్పుడు పూజలో డైరెక్ట్గా కూర్చొని పోవచ్చు. నోములు కథలన్నీ చదవాలి కాబట్టి టైం పట్టేస్తుంది. సో మేము అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఇవ్వాల్సిన వాయినాలు కూడా మనం ముందుగానే సెట్ చేసుకుని ఉంచుకుంటే అప్పుడు త్వరగా తీర్చేసుకోవచ్చు. అందరూ వచ్చిన తర్వాత చేసుకోవాలంటే చేసుకోలేము. సేమ్ డే అయిపోతుందండి, పూజ అవుతుంది. పూజ తర్వాత నోములు తీర్చేసుకోవచ్చు. సూర్యుడికి చిక్కుడాకులది ఇష్టం అంటారు కదా, ఇలా చిక్కుడు కాయలతో రథం చేశారు. చాలా క్యూట్గా ఉంది. రథం చేసి ఆయన ముందు అట్లా పెట్టారు డెకరేషన్ లాగా. యాక్చువల్గా అయితే పూజ అయిపోయిన తర్వాత నోము తీర్చేసుకుంటే మనకి సింగిల్ డేలో అయిపోతుందండి. ఇప్పుడు ఏమైందంటే ఇయర్ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం ముత్తైదులకి పసుపు కుంకుమ అట్లా తీర్చాం కదా, అందుకు మంగళవారం పూజ చేసుకుని బుధవారం తీర్చాము. మంగళవారం మాత్రం ఓన్లీ చిత్రగుప్తుడికి తీర్చాము. ఇలా బుట్ట నిండా వడ్లు అయితే పోసేసుకుని బియ్యము, ఇంకా ఒక కొబ్బరి బొండము, అట్టిపళ్ళు, గుమ్మడికాయ, ఒక చిన్న వెండిది ఉంది వస్తువు, అది పెట్టి ఇవన్నీ రెడీ పెడితే మనం పూజ అయితే చేసేస్తాము. పంతులు గారు వచ్చిన తర్వాత నోము కథ చదివినప్పుడు ఈ చిత్రగుప్తుడి కథ కూడా చదివారు. అది చదివి చిత్రగుప్తుడిని, యముడిని, వాళ్ళని అట్లా ఆవాహన చేసి పూజ చేశారు. దాన్ని మనం లాస్ట్లో ఊరు కర్ణంగారు అంటారు కదా, వాళ్ళకైతే దానం ఇస్తాము. కర్ణంగారు లేకపోతే పంతులకైనా ఇస్తున్నారంట ఈ మధ్య. అలా వాళ్ళకి ఇచ్చేస్తాము దానము. అదైతే నేను షూట్ చేయలేదు దానం ఇచ్చేటప్పుడు ఆ క్లిప్, సో అది యాడ్ చేయలేదు, అందుకే ముందే చెప్తున్నాను. ఇలా అన్నీ రెడీ పెట్టేసుకుని నైవేద్యాలతో సహా ఇంకా పూజలో కూర్చొని స్టార్ట్ చేసేసామండి పూజ.
వారి ఆమెను ఓరడించి, అమ్మా గత జన్మలో నువ్వు గాజుల గౌరీ నోము నోచి ఖర్చులకు వెనక తీసి కావలసిన గాజులను పేరెంటాలకు తొలగించగా ఒకటి చేతనే నీకు ఇట్టి బాధలు కలిగినవి. 5 సేర బియ్యముతో చెరమడి చేసి నోమును ఉల్లంఘించింది. అందుచేత అందరూ కూడా నీపై కోపగించున్నారు. ఇప్పుడైనా ఆ నోమును జాగ్రత్తగా నోచిన ఎడల వారందరూ కూడా ఇష్టరాగలరు అని చెప్పి వెడలిపోయి ఆమెయు ఇంటికి వెళ్లి నోము నోచుకుని అందరూ తలలో 4 వరే ఇష్టంగా జీవించను. ఒక ముత్తైదులకు ఇష్టమైన గాజులు తొలగించి కరెంటు నీరు పోసి కొత్త రేవకను చీరలు కట్టబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టవలను. మద్దతు తప్పనను ఫలము తప్పదు. గోవిందా గోవిందా. తర్వాత కాడుక గౌరీ నోము కదా. ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో కూర్చుని విచారించుండెను. ఆ త్రోవను పోచున్న పార్వతీదేవి, ఏమమ్మా విచారించున్నావు అని అడిగను. అందుకు ఆమె, అమ్మా ఇవి ఎవరివో తెలుసుకున్నట్టుకు నాకు కండ్లు లేవు, గుడ్డుదానను, నన్ను చూసి అందరూ కూడా నవ్వుతున్నారు. ఆ బాధపడలేక ఇక్కడ వచ్చి తిని ఇక్కడికి వచ్చినను నువ్వు ఎవరవో నన్ను పరామర్శిస్తున్నావు. గుడ్డిదానముకు నాకు సర్వస్వము చీకటిగానే చూస్తున్నది. ఇరుగు పొరుగు గుడ్డి, ఆ ఇరుగు పొరుగు గుడ్డి, మగడు గుడ్డి, అంతా గుడ్డియే అని అన్నది. పార్వతీదేవి నవ్వుకుని, నీవు పూర్వము కాడుక గౌరి నోము బట్టి ఉల్లంఘన చేడితే నీకు జన్మలో ఇట్టి కష్టం వచ్చాను. అప్పుడు ఆమె నోములు వచ్చినంతో నీకు దృష్టి వచ్చినని చెప్పి వెళ్ళిపోయాను. ఆమె తిరిగి తన ఇంటికి వచ్చిన ఆ నోమును వచ్చుకుని దృష్టికి పొందగలను. నోమును బట్టి కథలు చెప్పుకొని ఏడాది పొడవున అక్షంతలు వేసుకునేవాళ్ళను. సంవత్సరం పూర్తయినంతనే ఒక పుణ్యవతికి కరెంటు నీళ్లు పోసి చీర, రెగులు గుట్ట, కాటుక బలులతో దక్షిణ తాంబాలిచి నమస్కారం చేయవాళ్ళను. గోవిందా గోవిందా. 13 బరులో నోవుదా. కుంకుమ నోవు అదేనా? కంగారు కుంకుమ గౌరీ నోము కదా. ఒక బ్రాహ్మణులకు లేక లేక కూతురు కలగను. అంతా ఆమె ఆ జాతకం చూడగా అందులో ఆమె బాలవిధంతో అవునని ఉన్నది. అందుచేత అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్లి భారతీదేవిని ప్రార్థించును. అంతటా దయామయ్యావు భారతీదేవి ప్రత్యక్షమయ్యి నీకేమి కావాలను అని అడగగా అతడు తన కుమార్తె వైద్యము ప్రార్థించుకున్నట్టుగా చేయమని ప్రార్థించును. అప్పుడు జనని, పోయి బ్రాహ్మణోత్తమ, ఈ కుమార్తె పూర్వజన్మున కుంకుమ గౌరి నోము నోచి ఉల్లంఘించడితే ఈ జన్మలో బాలవైద్యము ప్రార్థించున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము లోపించవచ్చు ఆ కష్టము సంభవించిందని చెప్పగా ఆమె భక్తితో నమస్కరించి కూతురుతో నోము లోపించి తర్వాత ఆమె వివాహం చేసను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతి సుఖముగా ఉండును. 13 బరుల నిండా కుంకుమ పోసి నెలపోసులు, లెక్కజోళ్లు దక్షిణ కాంబోల పెట్టి 13 ముత్తైదులకు పుణ్యగాతులకు బాణ్యం ఇవ్వగలడు. గోవిందా గోవిందా. గౌడు గౌరీ నోము కదా. ఒక భాగ్యశాలి 80 ఏళ్ల వృద్ధురాలే ఉన్నప్పటికీ ఆమె అత్తమామలను, తల్లిదండ్రులను, బంధువులను, బిడ్డలను ఎడబాడికే సంతోషంగా ఉండను. ఆమెను చూసి ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ, ఏ నోమునో చదువమ్మా, ఎవరిని వదలకుండా 2 సంసారంతో ఉన్నావు అని అడగగా, అమ్మలారా ఇది వాయన మందిర ఫలమే కానీ నోములోచి ఫలము కాదు. పూర్వము మా అమ్మ పగులు గౌరీ నోము నోచుకుని నాకు వాయనిచ్చినది. ఇదంతయు కూడా ఆ వాయము చలవనే అని చెప్పాను. అది మీద వారు వాయన మందిరంతనే ఇంత ఫలము చందగా నోము నోచుకుంటూ ఇంకెంత ఫలము వచ్చునో కదా అని అనుకుని ఆ నాటి నుండి ఆ నోము నోచుకుంటూ దీర్ఘ ఆజరాగస్తులతో విలసిస్తుండని ఈ కథను చెప్పుకొని అక్షంతలు వేసుకునే వాళ్ళను. తమ నిండా బియ్యము పోసి పైన కొద్ది చౌడుతో కప్పి చీరతోనూ లేక రెగుల గుడ్డతోనూ పుణ్యశ్రీకి పాయం వేయవాళ్ళను. గోవిందా గోవిందా. గౌడైంది ఉప్పు గౌరీ నోము కదా. ఉప్పు గౌరీ నోము కదా.
దాగనిండా ఉప్పు పోసి దానమిచ్చిన వనితకి తనువు చాలించే వరకు 5వ తరం ఉండును. ఈ మాటలు అనుకొని ఏడాది పొడుగున అక్షతలు వేసుకున్న వాళ్ళను, సంవత్సరం నుండి పెదప ఉద్యాపన చేసుకున్న వాళ్ళను, కొత్త దాకలో 9 స్వాల ఉప్పు పోసి ఒక ముత్తైదులకు వాజనం ఇవ్వలను. కథ చెప్పినను కొత్తము తప్పరాదు. గోవిందా గోవిందా. లక్ష్మి కన్య తులసమ్మ చెప్పామనుకో ఎన్ని అవుతాయి చూడు, చదివించేస్తా. 12 అవుతాయా? గుమ్మడి గౌరీ నోము కదా. ఒక బ్రాహ్మణ యువకునకు పెండైన 5వ నాడు ముచ్చు ఉన్నది. ఆ సంగతి తెలియక తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేసింది. పెండైన 5వ జన్మన యమదూతలు అతని ప్రాణములను తీసుకోవడానికి వచ్చింది. అతని భార్య చూచును. వెంటనే ఆమె భర్తను తీసుకుని నడువారికి ప్రగతిస్తుండును. యమభటులను తప్పించుకోవాలని ఆ అమాయకురాలు చేస్తున్న ప్రయత్నమునకు తవ్వుకొని పార్వతీదేవి ఒక వృద్ధ స్త్రీ వల్ల వచ్చి, అమ్మాయి మగని వెంట పెట్టుకుని ఎక్కడికి వినపడిపోతున్నావు అని అడుగును. అందుకు ఆ చిన్నది, దొడ్డమ్మ నా భర్త ప్రాణములను తీసుకోవడానికి యమదూతలు వచ్చినారు. నేను అడవిలో నన్ను పార్వతీదేవి ఆలయం కలిగి ప్రార్థించి చిన్నదాంతో గుమ్మడి గౌరి నోము లోపించి ఆయన పుచ్చుకొని దైవతత్వము ప్రసాదించను. వెంబట ఆమె భర్త మృత్యు భారం రక్షింపబడను. గుమ్మడి గౌరి నోములు వచ్చిన కాంతులకు పూర్ణాధ్యాయం కలుగును. కథను చెప్పుకొని అక్షతలు వేసుకుని 13 అవుతాయా? రైతుల గుడ్డను పసుపు కుంకుమలతో ఉంచి ఒక ముసలి ముత్తైదునకు వాయువులను పద్ధతులను ఫలము తప్పదు. గోవిందా గోవిందా. సరసుక్క 16 ఫలాలు నోవు కదా. రాజు భార్య మంత్రి భార్య 16 ఫలాలు నోములు వచ్చింది. కొంతకాలముకు బిడ్డలు పుట్టిరి. రాజు భార్యకు కుంటివారు కలిగిరి. అప్పుడు ఆమె మంత్రి భార్యని పిలిచి తనకి బిడ్డలు పుట్టడం కారణమేమో అడిగిన. అందుకు మంత్రి భార్య, మహారాణి వీడు అన్ని రకముల పండ్లను ఎంచుకొని వెంబట ఒక్కొక్క ఫలమును ఒక్కొక్క ముత్తైదునకు పంచిపెట్టవలను. పూర్తయిన తదుపరి సంతర్పణ చేయవలను. గోవిందా గోవిందా. ఏమంతేనా కానున్నాయా? అక్షయ బండాల నోము కదా. అక్షయ బండాల నోమును అవలంబించి లక్షలాదిగా పశుగణాలతో గమ్య జీవితము తోడ లక్ష్యమును కుప్పై లావణ్య రేఖయ్యి అక్షయ లోకాలను అందుకును అతివా అని అనుకుని అక్షతలు వేసుకుని ప్రతి దినము 5 వేసి ఉద్యాపన చేసుకున్నాను. ఉద్యాపన 5 కొబ్బరి బండాలు చంద్రవృజం పురగరుడుగం చిత్రముక్తాం ఆవాహయామి స్థాపయామి జాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి 3 చోట అక్షరం వేండలుగా జాయామి ధ్యానం సమర్పయామి 3 చోట ఇక్కడి నుంచి రావాలి. జాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న గజం సింహాసనాతో అక్షదానం సమర్పయామి. ఒక్క నీళ్ళకి తెలండి గ్లాసుల దగ్గర ఉన్నాయా? ఆదయోహో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖ్య ఆచమర్యం సమర్పయామి. స్నాపయామి. స్నానాం సూతాచమర్యం సమర్పయామి. సూర్యనారాయణ స్వామిరేన నమో నమః. చిత్రగుప్త స్వామిరేన నమో నమః. చమధర్మరాజ స్వామిరేన నమో నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. 2 అక్షరం వేణుక వస్త్రార్థం అక్షదానం సమర్పయామి. 3 చోట్ల 2 అక్షరాలు వస్త్రార్థ అక్షదానం సమర్పయామి. యజ్ఞార్థం అక్షదానం సమర్పయామి. దివ్యశ్రీ చందనార్థం అక్షదానం సమర్పయామి. ఇలా నాతో పాటు కింద ఆంటీ కూడా నోములు తీర్చుకున్నారు. ఆవిడ కొన్ని నోములు తీర్చుకున్నారు, నావి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అందుకే నావి సింగిల్గా కొన్ని వ్రత కథలు చదివించారు. అంత అయిపోయాక పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇలా చిక్కుడు ఆకులు నైవేద్యం తినాలంట. నోము చేసుకున్నాము. మంగళవారం ఇంకా కూడదు కాబట్టి పార్వతీదేవిని చల్లగా సంతోషంగా ఉండి మీ అత్తగారేమో ఆడవాళ్ళ
బంగారు మీడియా చూపించలేదమ్మా ఏంటో నాడు బంగారు చూడాలమ్మా గుర్తేదమ్మా అక్షంతో గుర్తు
సో ఇదండి నా నోములు అయితే ఇలా తీరాయి. కాటుక గౌరీ నోము, గాజుల గౌరీ నోము, ఇలా ఇవన్నీ తీర్చుకున్నప్పుడు భోజనాలు పెట్టుకుంటే మంచిది అంటారు. సో అందుకనే నోములు తీర్చుకున్నప్పుడు ఇట్లా భోజనాలు అన్నీ పెట్టుకున్నాము. 13 నోముల్లో నాకు 16 ఫలాలు ఒక 8 ఉండిపోయాయి. ఇంకా 101 అరటిపళ్ళు నోము అది ఉండిపోయింది. కన్య తులసి నోము అవి కూడా నెక్స్ట్ టైం నేను షూట్ చేసి ఎలా ఉంటాయి అనేది మీకైతే పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.